హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన కరివేపాకు కారపొడి. ఇది అమ్మమ్మల నాటి నుంచి వస్తున్న కరివేపాకు కారపొడి అండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని బాగా హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుని బాగా వేగిన తర్వాత వేరొక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యేలా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ పెట్టుకున్న జీలకర్రని వేసుకుని కాసేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత ధనియాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ముందుగా రెడీ పెట్టుకున్న ఎండుమిరపకాయలని మిక్సీ జార్లో వేసుకుని వెల్లుల్లి, ఉప్పు వేసుకొని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు పొడి అవి కూడా వేసుకుని బాగా పొడిలా చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అమ్మమ్మల నాటి కరివేపాకు కారపొడి రెడీ. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.